మీ అందరి కోసం ఈ రోజు మామిడికాయ మాంసం అండి. అంటే మామిడికాయ అయితే ఎన్ని రకాలుగా చేసుకోవాలో, ఇది సీజన్ కాబట్టి మనకి మంచి పచ్చి మ్యాంగో దొరుకుతుంది కాబట్టి ఆ మ్యాంగోతో ఈ రోజు మనం మటన్లో వేసి చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మామిడి చెప్పేస్తుంది. రెడీ. మామిడికాయ మాంసంకి కావలసిన పదార్థాలు: అరకిలో మటన్ తీసుకున్నానండి. తీసుకొని దీన్ని పసుపు ఉప్పు వేసుకొని 2 ప్రెషర్స్ బాయిల్ చేసుకున్నాను. చాలా మంచిగా బాయిల్ అయిపోయింది. ఇదిగోండి, చూసారా ఎంత బాగా బాయిల్ అయిపోయిందో. ఇలా బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు సన్నగా అడ్డంగా తరుక్కోవాలండి. దాని తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు చీల్చి పెట్టుకోవాలి. 2 టొమాటోలు ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి, మంచిగా ఎర్రగా ఉండేవి. ఒక మామిడికాయ టెంక్ వదిలేసేసి ఒక మామిడికాయని, మంచి పులుపున్న మామిడికాయని ఇలా ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. కావలసినంత ఉప్పు, కావలసినంత కారం. ఇది పచ్చికారం అండి, ఎటువంటి కూర కారం కాదు, పచ్చికారము. కొంచెంగా పసుపు, కావలసినంత నూనె. లేత మటన్ అనుకోండి 2 విజిల్స్ ఉడికిపోతుంది. కొంచెం ముదురు మటన్ అయితే ఒక 3-4 విజిల్స్. ఇలాగ మనం ఒక కడాయి పెట్టుకోండి, మీ ఇష్టం, ఏ కడాయి అయినా పెట్టుకోవచ్చు. దీంట్లో కావలసినంత నూనె. ఆల్రెడీ మటన్ లో ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వేసుకుంటే బాగుంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, దీంట్లో మనం ఎటువంటి పట్టా లవంగా కానీ, గరం మసాలాలు కానీ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఇవన్నీ వేయం. ఎందుకునంటే ఇది చాలా కమ్మగా, ఎటువంటి మసాలాలు లేకుండా ఈ సమ్మర్లో ఆ మ్యాంగో డామినేట్ చేయాలన్నమాట. సో దాని తగ్గట్టు చేసే కూర. ఒక ఉల్లిపాయలు వేసుకుందామండి. మన నూనె చక్కగా కాగింది. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం, కొంచెం కలిపెడదామండి. ఆల్రెడీ నేను మటన్ ఉడికేటప్పుడు కొంచెం పసుపు వేసానండి. సో అందుకని మళ్ళీ ఓవర్గా పసుపు వేసుకోవద్దు, ఊరికే కొంచెం బాస్ చాలు. సో ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నూనెలో వేసాం కదండి, మూత పెట్టేసి కాసేపు సిమ్ చేయండి. కొంచెం ఉల్లిపాయ ఉడకనిద్దాము, ఆ తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఏం చేస్తామంటేనండి, మన మామిడికాయలు ఉన్నాయి కదా, ఈ మామిడికాయలు వేసేస్తా. టొమాటోలు, మామిడికాయలు వేస్తున్నారు కదండి, టొమాటో ఎందుకు వేసుకుంటున్నారు అని మీరు అడగచ్చు. యాక్చువల్లీ ఏంటంటేనండి, ఒట్టి మామిడికాయ వేసామనుకోండి టేస్ట్ అంతా, అంటే మీకు గ్రేవీ కావాలి. ఎలా వస్తుంది కూర తినాలి అంటే, ఒట్టి మామిడికాయ మటన్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే మనకి గ్రేవీ కూడా కావాలి కాబట్టి మనం కొంత టొమాటో వేస్తామన్నమాట. ఆ కొంత టొమాటో వేయటం వలన ఏమైపోతుంది అని అంటే, మంచిగా గుజ్జులాగా వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా వాడాలంటే ఏం చేయాలి, మనము కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను మటన్కి సరిపడా ఉప్పు వేసేసుకున్నానండి. సో అందుకని కేవలము దీనికి సరిపడా ప్లస్ మన టొమాటోస్ ఉడికే అంత ఉప్పు వేసాను అనమాట. టొమాటోలు అన్నీ ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, మన ఈ కూరకి మటన్కి సరిపడినంత కారం ఒక 2 స్పూన్స్ వేసుకుందామండి. కొంచెం స్పైస్ లెవెల్స్ ఉంటేనే బాగుంటుంది, లేకపోతే చప్పగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఉడకపెట్టుకున్న మటన్, ఇప్పుడు హైలో పెట్టుకోవాలండి. మన కారము అన్నీ కలవాలి. ఉప్పు నాకు తెలిసి పర్ఫెక్ట్, బికాస్ నేను మటన్ ఉడికినప్పుడే కరెక్ట్గా వేసేసుకుంటా ఉప్పు. అండ్ మిగిలింది వచ్చేసి మనం టొమాటోస్ అవి బాయిల్ అయ్యేటప్పుడు కూడా వేసేసుకున్నాము. నూనె బయటికి వచ్చేసింది. మన మటన్ మామిడికాయ మంచిగా కుక్ అయిపోయిందండి. ఈ మాత్రం గ్రేవీ ఉంచుకుందాం అన్నం కలుపుకోవడానికి. ప్లస్ ఈ కూరల్లో థిక్ గ్రేవీస్ ఉండకూడదండి, కొంచెం పల్చగా ఉండాలన్నమాట. గ్రేవీ కొంచెం పల్చగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా?